ఈరోజు మనం ఆరాధన వాక్యంగా ధ్యానం చేస్తూ చదివిన ఈ మత్తయి సువార్త 13వ అధ్యాయము 45 నుండి మనం చదువుతూ వచ్చాము. నా స్నేహితులారా, మనం చదివిన ఈ 13వ అధ్యాయము అంతా కూడా దేవుని కొన్ని ఉపమానాల రీతిగా కొంచెం మర్మయుక్తంగా మాట్లాడిన మాటలు మనకు కనిపిస్తూ ఉంటాయి. కొంచెం మర్మయుక్తంగా కనబడిన మాటలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆ మాటలు మనం ఆలోచించగలిగితే, ఆ మాటలు గనక మనం కొంచెం మనసు పెట్టి ఆలోచిస్తూ ధ్యానం చేయగలిగితే, ప్రభువా, నన్ను ఇంత గొప్పగా వెలపెట్టి కొన్నందుకు నేను నిన్ను ఎలా ఆరాధించను ప్రభువా అని కృతజ్ఞత చెల్లిస్తాం ఆయనకు. ప్రభువా, ఇంత గొప్పగా అయినటువంటి నీ ప్రేమ, ఇంత గొప్పదైనటువంటి నీ కృప నేను ఎలా ప్రభువా విడిచిపెట్టేది, ఎలా ప్రభువా వర్ణించేది అని ఆయనను ఆరాధించక తప్పదు. మనం ఉండలేం కూడా. రండి, మనం చదివిన వాక్యము ద్వారా ఆయనను ఎలా ఆరాధించాలో కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకుని వస్తాను. కొంచెం జాగ్రత్తగా పరిశీలనాత్మకంగా వినండి. చూడండి, 45, 46 వచనాలు చదువుతున్నాను. ఇక్కడ ఒక ఉపమాన రీతిగా పరలోక రాజ్యము దేనితో పోల్చబడిందో తెలుసా? పరలోక రాజ్యం యొక్క విశిష్టత ఏమిటో తెలుసా అని యేసు ప్రభువారు తన శిష్యులతో మాట్లాడుతూ ఇలా చెప్పారు. ఏమని అంటే, పరలోక రాజ్యమంతా కూడా మంత్యముత్యములు చేర్చబడిన ఓ స్థలము అని చెప్పబడింది. ఇప్పుడు ఓ మంచి ముత్యము ఎక్కడైనా కనిపిస్తేనంట ఆ ఒక వర్తకుడు ఉంటాడంట. వర్తకుడు అనగా వ్యాపారం చేస్తూ కొనేవారు కదా. ఈ వర్తకుడు అలా ప్రయాణం చేస్తూ ఉండగా ఎవరో ఒక చెప్పగా తన చెవిన పడింది. ఏమిటి అంటే, అక్కడ ఒక విలువైన అమూల్యమైన ముత్యము ఉందంట. ఆ ముత్యమును మనము కొంటే అది మనకు చాలా బాగుంటుంది అని వర్తకునికి తెలిసిందంట. ఆ వర్తకుడు వెళ్ళాడు, దానిని చూశాడు. దానిని చూశాడు. చూడగా ఆ ఎంత బాగుంది ఈ ముత్యము, ఎంత బాగుంది ఈ ముత్యము, ఈ ముత్యము నాకు కావాలి అని చెప్పి ఆ వర్తకుడు ఇంటికి వచ్చి తనకున్నదంతయు అమ్మి వెళ్ళి ఆ ముత్యాన్ని కొన్నాడంట. ఆ ముత్యాన్ని తీసుకుని వచ్చి ఓ చోట మరలా ప్రయాణమై వెళ్ళాడు. అక్కడ ఎవరో ఒక ముత్యం అమ్మేవారు ఉన్నారని తెలిసింది. ఆ ముత్యాన్ని వెలపెట్టడానికి తనకున్నదంతయు అమ్మేశారు. మరలా వెళ్ళాడు, మరలా ఓ ముత్యము, మరలా తనకున్నదంతయు అమ్మేశారు. మరలా వెళ్ళారు, ఆ ముత్యాలన్నీ తీసుకుని వచ్చి ఓ చోట పెట్టారు. ఇది వినడానికి, ఆలోచించడానికి చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. నా స్నేహితులారా, సంగమా, ఆ ముత్యము ఎవరో తెలుసా? ఆ ముత్యము ఎవరో తెలుసా? నీవు. యేసు ప్రభు వర్తకుడు, ఆయన ఈ లోకానికి వచ్చారు. పరలోకాన్ని మంచి నింపడానికి ఆయన ముత్యాల కోసం వెతుకుతూ ఉండగా నీవు దొరికావు. ఆ ముత్యములన్నీ కూడా క్రీస్తు సంఘముగా ఉన్న ఈ ఇంటిలో ఉంచారు. ఏదో ఒక రోజు ఈ ముత్యములన్నీ పట్టుకుని వెళ్ళి పరలోకములో పెడతారు. ఏదో ఒక రోజు ఆయన రాబోతున్నాడు. ఇక్కడ దాచబడిన ఈ ముత్యములన్నిటినీ కూడా ఆయన పట్టుకుని వెళ్ళి పరలోకంలో పెడతారు. పరలోకము దేనితో పోల్చబడింది? మంచి ముత్యములతో పోల్చబడిందంట. నీవు నేను కూడా ఓ మంచి ముత్యాన్ని, మనము ఓ విలువైన ముత్యము. ఆ ముత్యము యొక్క విశిష్టత ఏమిటి అంటే, యేసు ప్రభు
వెల చెల్లింది. ఇంకా ఏమంటారు 47, 48 వచనాలు చదువుతాం ఒకసారి. ఓ చేపలు వేటాడే వ్యక్తి అతని చేతిలో ఉన్న వల. సముద్రములో వేయబడిన వలను పోలి ఉన్నదంట పరలోక రాజ్యం. పరలోక రాజ్యములో ఎవరుంటారు అంటే వేటాడబడిన లేక వల వేయబడి వలకు చిక్కిన చేపలు పరలోక రాజ్యంలో ఉంటాయి. ఆ వలలో ఉన్నయన్నీ ఉంటాయా? ఏమండి, వల వేస్తారు కదండి, మనం చూస్తూ ఉంటాం కాలంలో వల వేసినప్పుడు, లేకపోతే ఎక్కడైనా. ఎందుకంటే మనం సముద్రం దగ్గరకు వెళ్ళలేము. ఒకవేళ సముద్రం దగ్గరకు వెళ్ళి లేక చేపల వేటకు వెళ్ళిన వారు ఉంటే మీకు జ్ఞాపకం ఉంటుంది. వల వేయగానే ఆ వలలో అన్నీ మంచి చేపలు ఉంటాయా? చచ్చిపోయినవి, పనికిరానివి, కొంచెం విషపూరితమైనవి, అవి అసలు తినడానికి పనికిరానివి అన్నీ కూడా ఉంటాయా? చెప్పాలి. అన్నీ ఉంటాయి. ఓన్లీ మన వ్యాపారానికి ఉపయోగపడ మంచి మంచి చేపలే ఉండవు అందులో. ఒక్కసారి వల వేయగానే అందులో తాబేలు రావచ్చు, పీతలు రావచ్చు, నత్తగుల్లలు రావచ్చు, లేకపోతే ఒక మంచి సందువా చేప రావచ్చు, ఒక మంచి కోనం చేప రావచ్చు, ఏదైనా రావచ్చు. ఎందుకంటే వల వేయబడిన తరువాత ఆ వలలో అనేక చేపలు ఉంటాయి. అప్పుడు ఈ వల వేసిన ఈ జాలరి ఏం చేస్తారు? ఆ వలను పట్టుకుని లాగి లాగి దరికి లాగి ఇలా పెట్టి ఒకటి 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 శుభ్రం చేస్తూ తీసి ఏం చేస్తారంటే అందులో మంచి చేపలన్నిటిని బుట్టలో వేసుకుంటారు. పనికిరానివి చిన్న చిన్నగా ఉన్నవి అసలు ఉపయోగకరమే కాని వాటిని అక్కడ విడిచి పాడేస్తారు. ఆ వల వేసేటప్పుడు మొన్న వర్షాలకు బాగా వరదలు ఎక్కువైపోయి పొంగిపోయినాయి కదండి. నిన్న పెనుగుదురు వంతెన మీద ఆ కాలంలో ఒకరు వల వేశారు. వల వేయగానే వలంతా చాలా బలంగా లాగుతున్నాడు, బలంగా లాగాడు అనుకుంటున్నారు, చాలా బలంగా పడింది. ఇక్కడ చూశాను, నేను వేరే ఊరు వెళ్తుంటే దారిలో ఆగి చూశాను 2 నిమిషాలు. లాగి 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 ఎంత పెద్ద చుట్ట అయితే వచ్చింది లోపల నుంచి. తీరా చూస్తే అది ఎంత గొరపటెక్క, కొబ్బరికాయ చెప్పులు, ఇంకా అవి 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 దానివల్ల ఉపయోగం లేదు. అందులో కింద కొరమేను చేపలు ఇంకా ఏవేవో. ఆ చేపలు తీసుకున్నాడు, బుట్టలో వేసుకున్నాడు. చెత్త, కొబ్బరి చెప్పులు, ఆ గొరపడెక్క అంతా పక్కన పెట్టాడు. మరి కష్టపడి వల వేశాడు, అన్నీ తీసుకొచ్చు కదా. ఆ గొరపడెక్క, కొబ్బరి చెప్పులు అవి అవి తీసుకుని ఉంచొచ్చు కదా, దాచుకోవచ్చు కదా. దానివల్ల ఉపయోగం. ఇక్కడ పరలోక రాజ్యము దేనితో పోల్చబడిందని చెప్పారంటే వల వేయబడిన వలను పోలి ఉన్నది. ఎందుకంటే ఆ వలలో పడిన చేపలన్నిటినీ ఆ యజమాని దరికి లాగి మంచి వాటిని చెడ్డ వాటిని వేరు చేస్తారట. ఇప్పుడు మంచి వాటిని బుట్టలు వేసుకొని వాటిని అమ్మడానికి వర్తకునిగా వెళ్తారు. అవి అమ్ముతారు, కొంతమందికి ఆహారంగా మారుతూ ఉంటాయి. అవి ఉపయోగకరంగా మారుతుంటే దానిని అమ్మడం ద్వారా, విక్రయించడం ద్వారా, దాన్ని క్రయపరచడం ద్వారా కొంచెం ధనాన్ని కూడా కూర్చుకోవచ్చు. దాని ద్వారా ఉపయోగం ఉంది. మరి ఇప్పుడు ఉపయోగం లేని వాటిని విడిచిపెట్టేశారు. వాటి పనేంటి? వాటి పరిస్థితి ఏంటి? ఆ వలలాగిన వ్యక్తి ఉపయోగకరమైన చేపలన్నీ వేసుకుని ఉపయోగకరం లేని వాటి చెత్త చెదారం అంతా బయట వదిలేశారు. వీటి పరిస్థితి ఏంటి? వచ్చేటప్పుడు చూశాను అక్కడ ఏమీ లేవు. నిన్న పడేసిన చెత్త, కొబ్బరి చెప్పులు అవి ఏమీ లేవు. ఏమైనాయి అని అలా చూస్తే మొత్తం అంతా తీయబడి ఒక పోగుగా వేయబడి అక్కడ కాల్చేస్తున్నారు. ఎవరు? రోడ్డు క్లీన్ చేసే ఉంటారు కదా, పంచాయతీ వారు. చెబుతాను కదండి. లోకము అనే సముద్రములో దేవుని చేత ఒక వల వేయబడింది. ఆ వల దేవుని సువార్త.
ఆ దేవుని సువార్త వల వేయడం ద్వారా మనలో అనేకులు ఆ వలలోనికి చేర్చబడ్డాం. మనమందరం వలలో ఉన్నాం. ఇప్పుడు వల వేసిన యజమాని వచ్చి చూస్తా ఉన్నాడు. చూస్తా ఉన్నాడు. ఇందులో పనికొచ్చేది ఏముంది? ఇందులో ఉపయోగకరమైన చేప ఏముంది? ఇందులో మనకు ఆహారానికి ఉపయోగకరమైనది, మనకు మేలు చేసేది, మనకు దీవెనకరంగా ఉండే చేప ఏముంది అని ఆలోచిస్తూ చూస్తా ఉన్నాడు. కానీ ఉపయోగకరమైనవి బుట్టలోనికి వెళ్తాయి, ఉపయోగకరం లేనివి అగ్నిలోనికి వెళ్తాయి. నీవు నేను ఉపయోగకరమైన చేపలమేనా? యజమానుడు వచ్చి నిన్ను చూస్తున్నప్పుడు మనం చూస్తుంటాం కదా, చేపలు కొనేటప్పుడు ఆ చేప మంచిదేనా అనడానికి ఏం చేస్తారు? ఈ చెవిని ఇలా ఎత్తి చూస్తారు. అవునండి, ఈ చెవిని ఇలా ఎత్తి చూస్తారు. ఎందుకు? అదే శంఖలు ఏమంటారు కదా, ఏమంటారు? సంకి సంకులు. ఈ చెవిని ఇలా ఎత్తి చూసినప్పుడు ఎర్రగా ఉందా, రక్తంతో ఉందా, లేకపోతే నల్లబారిపోయిందా, బ్యాడ్ స్మెల్ ఏమైనా వస్తుందా, ఇది ఎప్పుడుతోనా కుళ్ళిపోయిందా, అసలు ఉపయోగపడుతుందా అని చూస్తాము. అవునండి, లేకపోతే ఎంత పెద్ద చేప, ఎంత పొడుగ్గా ఉంది అని వండేస్తామా? లేదు లేదు. పరమ తండ్రి అయిన దేవుడు కూడా నిన్ను వచ్చి ఇలా చూస్తాడు. నీలో పాపమేమైనా ఉందనో, నీలో అతిక్రమం ఏమైనా ఉందేమో, నీవు పరలోక రాజ్యానికి ఉపయోగకరంగా ఉంటావా, నీవు దేవునికి ఇష్టమైన వాడిగా ఉంటావా, మనలో లోక సంబంధమైనవి ఏవీ లేకుండా ఉంటాయా అని ఆలోచించి చూసి, ఆ ఈమెలో ఏమీ లేదు, ఈమె పరలోక రాజ్యానికి అర్హురాలు అని నిన్ను తీసుకుని వెళ్ళి పరలోకంలో పెడతాడు. నీవు లోకాన్ని ద్వేషించి, లోకాశలను విడిచిపెట్టి, లోకములో ఉన్న భోగభాగ్యాలన్నీ పెంటగా ఎంచి దేవునికి ఇష్టమైన దానిగా, ఇష్టమైన విశ్వాసిగా నీవు ఉన్నప్పుడు ఆయన అంటాడు, ఈ వారికి రాలేదు. పరలోక రాజ్యము వల వేయబడిన వలను పోలి ఉన్నది. ఆ వలలో చేర్చబడినటువంటి నిన్ను నన్ను చేర్చడానికి అర్హమైన పరలోక రాజ్యముగా, అర్హమైన అర్హత కలిగిన వానిగా నిన్ను నన్ను చేర్చడానికి ఆ పరలోక రాజ్యం ఉందట. ఆ పరలోక రాజ్యములో ఉపయోగకరమైన చేపలకు మట్టుకే అక్కడ స్థానము. మరి మనము పరలోక రాజ్యానికి వారసులుగా మారాలి అంటే ఏం చేయబడాలి? మనము నీతిమంతులుగా తీర్చబడాలి. రోమపత్రికలో మాటలతో చూడండి ఒకసారి. రోమపత్రిక 3వ అధ్యాయము 24-26 వచనాలు చదువుతాం. మనకు ఇచ్చిన ఈ రక్షణ అమూల్యమైన తన రక్తమును వెలగా చెల్లించడండి ఆయన. ఎలా చెప్తారండి మనం వెలగా చెల్లించారంటే? ఆ మాట కూడా ఆయనే చెప్పారు. ఒకసారి చూడండి, 6వ అధ్యాయము 1 కొరింథీ పత్రిక 19-20 వచనాలు చదవాలి మనం ఒకసారి. చూడండి, 20వ వచనం. మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, మనం ఊరికనే కొనలేదండి ఆయనకు మనం ఊరికనే రాలేదు. నీవు ఒక మంచి ముత్యానివి, అందుకే ఆయన తన రక్తాన్ని వెలగా ఇచ్చి నిన్ను నన్ను కొని స్థలమందు పెట్టాడు. నీవు ఒక ముత్యము, నేను ఒక ముత్యాన్ని. అందుకే ఆయన తనకున్నదంతయు అమ్మి, ఏం చేశాడండి ఆయన? తనకున్నదంతయు అమ్మి నిన్ను నన్ను కొన్నాడు ఆయన. నీ ఊరికినే రాలేదు, మనం విలువ పెట్టి కొనబడిన వారము, వెలపెట్టి కొనబడిన వారము. అందుకే ఆయన హస్తాల్లోనికి నీవు నేను చేర్చబడ్డా. నీవు నేను నీతిమంతులుగా మారడానికి ఊరికినే రాలేదండి. మనకు కృప ఆయనకు ఊరికేనా ఇచ్చాడు, కానీ మనము ఆయన చేతుల్లోనికి రావడానికి తన ప్రాణాన్ని ధారపోశాడు. వెలపెట్టి కొనబడిన వారం మనం. నీవు నీ సొత్తు కాదు, మరి ఎవరి సొత్తు? మనకు ఒక యజమాని ఉన్నాడు, ఆయన సొత్తు మనం. ఆయన వెలపెట్టి కొన్నాడు, తన ప్రాణాన్ని ధారపోసుకున్నాడు, తన రక్తాన్ని ధారపోసుకున్నాడు.
కనుక నా సోదరి, నా స్నేహితులారా, మనము వెలపెట్టి కొనబడిన వారము. ఇక మనకు భయం లేదు. ఇక సాతాను అపవాది తంత్రాలతో మనము చిక్కబడనవసరం లేదు. ఎందుకంటే మన యజమాని దేవుడు. నీవు నేను వెలపెట్టి కొనబడిన వారం. నిన్ను నన్ను వెలపెట్టి తన ప్రాణాన్ని దారిపోసుకున్న దేవునికి మనము ఆరాధించాలండి. మనసారా ఆరాధించాలండి. హృదయపూర్వకంగా ఆరాధించాలండి. మనస్ఫూర్తిగా ఆయనను సేవించాలండి. ఎందుకంటే నిన్ను నన్ను తన రక్తము చేత కొనుక్కున్నాడు. ఎందుకంటే నిన్ను ఒక ముత్యముగా ఎంచాడు. బయట పారవేసే ఓ చెత్తగా ఉంచలేదు. ఓ పనికిరాని వస్తువుగా ఉంచలేదు. పనికొచ్చే పాత్రగా చేసి నీకు నాకు పరలోకాన్నిచ్చాడు. అంత గొప్ప రక్షణను అనుగ్రహించిన ప్రభుని మనసారా ప్రార్థన చేద్దాం. మనసారా ఆరాధిద్దాం. మోకరించండి. మోకరించండి.